నమస్తే సార్. నమస్కారం అండి. సినీ ఫీల్డ్ నే ఈ రోజు కదిలిచ్చేసింది బాలయ్య గారి చిన్న దెబ్బతో. మొత్తం ట్విట్టర్ మీద పడిపోయారు సినీ ఫీల్డ్ హీరోలు అందరూ బాలయ్య గారి మీద. అంత స్పందన ఏంటంటారు బాలయ్య గారి మీద? ఆయన బాలయ్య బాబు ఎనర్జీకి పెట్టింది పేరు. ఆయన కాకినాడ పోర్టులో ఫైట్ చేస్తున్నప్పుడు కాలికి ఏదో గాయమైంది. ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది. ఏం జరిగిందని అందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే బాలయ్య బాబు ఆ రకమైనటువంటి మంచితనంతో మనవత్వంతో అందరి మనసులో ఉంటాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించారు. ఇవాళ మేము కూడా చాలా ఆదుర్తపడ్డాం తెలిసిన వెంటనే. అసలు ఏం జరిగిందంటో మంచు మనోజు ఇద్దరు ఫైట్ చేస్తుంటే ఏదో కాలికి దెబ్బ తగిలిందని తర్వాత పక్కనే హాస్పిటల్ తీసుకెళ్లారు. పర్లేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పి అన్నారు. ఏదేమైనా వేళ ఇండస్ట్రీలో ఆ వయసులో బాలయ్య బాబు గారు ఓ అద్భుతమైన ఫీట్లు చేస్తూ ఇప్పటికీ కూడా మన ప్రేక్షకులను అలరించాలని సినిమాని ఆయనంత ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఆయనలాగా గద్దించేవాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి బాలయ్య బాబుకి ఏం కాదు, బ్రహ్మాండంగా ఒకటే 2 రోజుల్లోనే క్లియర్ అవుతుంది. మళ్ళీ షూటింగ్లో పంచుకుంటాడు. ఆ సింహం గద్దిస్తూనే ఉంటుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి స్పందన చూసి కూడా ఈరోజు మళ్ళీ ఆ కుటుంబం ఒక ఆనందాన్ని ఇచ్చింది జనానికి, ఫ్యాన్స్ కనే అంటున్నారు. దీని గురించి ఏమంటారు? కొంతమంది అవివేకులు ఏం మాట్లాడతారంటే కుటుంబాన్ని విడదీయాలనేటువంటి కుసంస్కారాలు చాలామంది ఉంటారు. బాలయ్య బాబు అలాగే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వీళ్ళంతా ఎప్పుడు కలిసే ఉంటారు. కాకపోతే వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడు కలవడానికి అవకాశం. ఒకరు ఒక దేశంలో ఉంటే ఒకరు ఒక దేశంలో ఉన్నట్టు షూటింగ్లో ఉంటారు. ఆయన ఏ ఫంక్షన్స్ లేవు, ఏమి లేకపోయినా ఈ మధ్య కొంతమంది నిష్కారణంగా వారి కుటుంబం మధ్యలో గొడవలు సృష్టించి వీళ్ళకి పట్టలేదని ఏదో ఎన్టీఆర్ ఏదో పార్టీ పెట్టి తెలుగుదేశాన్ని దెబ్బ కొడుతున్నాడని ఇలాగా ఈ రాజకీయ నీచులు కొంతమంది వాళ్ళ మీద సోషల్ మీడియాలో కూడా కొంతమంది బురద చల్లుతున్నారు. సాక్షి లాంటి డబ్బా మీడియాలో అలా కొడుతూనే ఉంటారు. బాలయ్య ఈ కుటుంబంలో, నందమూరి కుటుంబంలో కానీ అలాగే నారావారి కుటుంబంలో మధ్య ఏదోటి గల్లంతి సృష్టించాలని, గందరగోళం సృష్టించాలని ఏదో రకంగా విష ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నాలు ఎప్పుడు చల్లం. ఎందుకంటే వాళ్ళు ప్రజాసేవలో ఉన్నవాళ్ళు ప్రజాసేవ చేస్తున్నారు, సినీ రంగానికి సేవ చేసేవాళ్ళు సినీ రంగానికి సేవ చేస్తున్నారు. ఈ రెండింటికి సేవ చేస్తున్నాడు బాలయ్య బాబు ఒక్కడే. వాస్తవంగా చెప్పాలంటే సినిమాలో ఒక అద్భుతమైన స్థాయిలో బాలయ్య బాబు ఉన్నారు. అలాగే రాజకీయ రంగంలో కూడా హ్యాట్రిక్ కొట్టాడు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన సేవా కార్యక్రమాల్లో కూడా అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఏదైనా చిన్న గాయమైనా అభిమానులు బాధపడతారు, కుటుంబ సభ్యులు బాధపడతారు. ఆ బాధపడే పరంపరలోనే గబక్కని ఒక్కసారిగా ఉలిక్కిపడడం జరిగింది. బాలయ్య బాబు సింహం అది ఎప్పుడూ గర్దిస్తూనే ఉంటుంది. ఆ గర్జన వినాలని చెప్పి ప్రేక్షకులు చూస్తారు, ఆ గర్జన చూడాలని చెప్పి అభిమానులు చూస్తారు.